అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. అడవి బాపిరాజు గారి జాజి మల్లి నవల చదువుకుంటున్నాము. వారందరూ నెమ్మదిగా నడక సాగించారు. శ్రీమతి, ఏమిటండి నరసింహమూర్తి మాస్టారు, ఈ కన్యాకుమారి అగ్రాన్ని గూర్చిన విశేషాలు అని ప్రశ్నించింది. ఆమె తమలోని ఈ ఆవేదన ఉపశమనం అయ్యేందుకు ఇలా ఏదైనా విషయాన్ని గూర్చి సంభాషణ ప్రారంభించిందని పద్మావతి, నరసింహమూర్తి మాస్టారు గ్రహించారు. పద్మావతి త్వరగా ఉపశమనం పొందలేకపోవచ్చును. తన విధి శ్రీమతి గారిని మద్దతు చేయటమే కదా. అమ్మాయి దుఃఖం చూచి తాను కరిగిపోయాడు. కానీ తాను ఈ లోక సంబంధం మానుకొని భగవత్ చరణార విందాలలో మనసు లగ్నం చేసుకోవటమే తనకు విధి అనుకున్నాడు. శ్రీమతి గారు, ఈ అగ్రం ఏవేవో విచిత్ర భావాలను ఉద్భవింపజేస్తోందండి. ఇది భారతదేశానికి దక్షిణపు కొన. రవివర్మ గారు ఈ అగ్రాన్నే నిలుచున్న ఒక దివ్యమాత పాదాలుగా చిత్రించారు. సముద్ర హృదయాంతర దివ్యభావ మహాతరంగాలతో స్పందనమయ్యే భరతవీణ శృతితీగ మీటి కనబడింది నాకీ అగ్రం. కన్యాకుమారి భావం సంపూర్ణంగా అర్థం కాలేకపోయినా అనన్య పరమభావాలేవో నన్ను కదిపివేస్తున్నవి. విరిగిపోయిన శాంతి తిరిగి హృదయంలో చేరుకుంటున్నది. నరసింహమూర్తి మాస్టారు, పద్మావతికి పరీక్షలు దగ్గరికి వచ్చినాయి. ఇంతవరకు బాగానే చదివింది, కానీ ఇక ముందు ఏమి చేస్తుందో అని కొంచెం భయంగానే ఉంది నాకు. అసలు పద్మావతికి పరీక్షలో విజయం పొందవలసిన అవసరం ఉందని కాదు. ఆమెకు పరీక్షలో నెగ్గటం గౌరవ సంబంధం మాత్రమే అని నాకు తెలుసు. అయినా చిహ్నమాత్రమైన పరీక్ష నెగ్గకపోవడాలలో ఈ రోజులలో మానవ మానసిక ప్రవృత్తి సంపూర్ణ బాంధవ్యం సంపాదించుకుంది. పరీక్షలు నెగ్గి పైకి వెళ్ళటం అనే ప్రయత్నంలో మానవునకు జ్ఞానం పాలసముద్రంలా వెల్లివిరుస్తుంది. పద్మావతి 4 కచేరీలు చేసుకుంటే 10,000 సంపాదించుకుంటుంది. అయినా మీరన్నట్లు ఈనాడు ఈ పరీక్షలకు మానవ జీవితానికి ముఖ్యమైన సంబంధం ఉంది సుమండి. బాలసుబ్రహ్మణ్యం గారు ఎంఏ. ఆయన మొదటి శ్రేణి గాయకోత్తముడు. ఆ ఎంఏ డిగ్రీ ఆయనకు ఇంకో 1,00,000 గౌరవం తెచ్చిపెడుతూ ఉంది కదా. అందుకనే కాదండి, కవిత్వం వల్ల ప్రసిద్ధనామం సంపాదించుకున్న వారికి డిగ్రీ ఉంటే లేనివారి కన్నా ఎక్కువ గౌరవం చేస్తాము. అలాగే సినిమా తారల విషయంలోనూ. అయితే మీ ఉద్దేశం పద్మావతి పరీక్షలో కృతార్థతను పొందటమే మంచిదని కాదండి మరి. అయితే ఫిబ్రవరి వచ్చింది. ఈ నెల అంతా గట్టిగా చదివితే చాలు. మార్చి 2వ వారంలో కాశీ పెడతాను. అప్పటికి అమ్మాయి ఫస్ట్గా పాస్ అవడానికి సరైన స్థితికి వస్తుంది. మీరిద్దరూ అన్ని క్షేత్రాలు చూచారుగా. ఓ, ఇంక ఇంటికి మళ్ళటమే. అప్పటికి పద్మావతి హృదయం ఊరట చెందింది విని వినబడని కంఠంతో. నరసింహమూర్తి మాస్టారు, మీరు కూడా మీ యాత్రలు ఇంతటితో మానివేసి మద్రాసు రావాలి. మీరు రాకపోతే నేను మద్రాసు వెళ్ళగానే ఎవరికి కనబడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఆ పాపపుణ్యాలు మీవే అన్నది. నరసింహమూర్తి మాస్టారు పద్మావతిని తన పక్కకు నొక్కుకొని, తల్లి, నీ కోరిక నాకు రామాజ్ఞ. పద, అందరం కలిసే మద్రాసు పోదాం అన్నాడు. రాధాకృష్ణ తనతో ఏమి మాట్లాడాడు? అతడు తన ఉద్దేశం గ్రహించాడు. అతడి మాటల్లో మరేమీ ఘాటు లేకపోయినా భావం ఘాటుగానే ఉంది. వెంకట్రావుకు ఆ మాటలతో 4 రోజులు తిన్నగా తిండి సహించలేదు. నరసింహమూర్తి మాస్టారు వెళ్ళిపోగానే సుశీల వెంకట్రావుకు ఒక నాయరు వంట మనిషిని ఏర్పాటు చేసింది. అతని వంట కొన్నాళ్ళ వరకు వెంకట్రావుకు రుచించలేదు. తర్వాత అదే అలవాటైంది. వెంకట్రావు గారు, మనది ఫ్రీ లవ్ సంఘం కాదు, కానీ అలా అని ముసలమ్మ ఛాందసాలు కలవాన్నే కాదు. వివాహం చేసుకున్న స్త్రీ భర్త విషయంలో స్వచ్ఛమైన నడవడి చూపించాలి. అంతకన్నా దిట్టంగా భర్త వర్తించాలి. ఇష్టం లేదు, భార్యాభర్తల తనం రద్దు చేసుకోవాలి. ఏమంటారు? వెనుక ఒకటి ముందు వేరొకటి ఉంటే న్యాయమా చెప్పండి అని రాధాకృష్ణ ఆనాడన్నాడు. ఆ మాటలకు వెంకట్రావు కించపడిపోయాడు. ముచ్చెమటలు పోశాయి. ఒక నిమిషం అక్కడ ఉండలేకపోయినాడు. వెంటనే అతడు, రాధాకృష్ణ గారు, నాకు చాలా అర్జెంటు పని ఉంది, నేను వెడుతున్నాను, సుశీల గారితో చెప్పండి అని వెళ్ళిపోయినాడు.
ఇంటికి వెళ్లే దారిలోనే అతనికి మతిపోయింది. కన్నీరు లేని దుఃఖం అతనికి పొర్లి వచ్చింది. వక్షము వేడి నిట్టూర్పుతో నిప్పురాజేయి తోలుతిత్తిలా ఎగసిపోయింది. ఇంటికి పోయి పక్క మీద వాలిపోయినాడు. ఆ పూట అతడు భోజనం చేయలేదు. నాయర్ పిలిచినా వంట్లో బాగుండలేదని వంకపెట్టినాడు. ఆ మర్నాడు ఆఫీసుకు వెళ్ళలేదు. తన చీకు హృదయం అందరికీ తెలిసిపోయిందని అతడు సిగ్గుపడి కుంగిపోయినాడు. చివరికి నాయర్కు తన మొగం చూపించలేకపోయినాడు. అతని జీవితం ప్రాథమికావస్థలోనే పెరిగింది. ఈనాటికి బహుళ భావ సంఘాతంతో క్లిష్టమైంది. పరస్త్రీ గమనం మహాదోషమని గాని కాదని గాని అతనికి ఎప్పుడూ ఆలోచించవలసిన అవసరం లేకపోయింది. అలాగే పరస్త్రీ గమనం చేయాలని కాంక్ష ఉద్భవించలేదు. ఆ రకమైన రంగులు అతని జీవిత చిత్రంలో సన్నిహితం కానేలేదు. పద్మావతే అతనికి సర్వమై బ్రతుకు నిండి ఉండేది. నేడా నిండుతనం వెలితి తాల్చింది. బహుముఖమైన పూర్ణ మానవ జీవితంలోని ఘాటు వాసనలు, పులుముడు, రంగులు, రకరకాల చీకట్లు, వెలుగులు, చిత్ర విచిత్రాలైన జీవితాలు, భావాలు, రాజకీయాలు, మతాలు, ఆదర్శాలు, కాంక్షలు, వివిధ మానవ హృదయ వికారాలు అతని జీవితాన్ని పొదవుకొని పోయినవి. అడవిలో పెరిగిన పక్షిలా ఉన్న అతడు ఉద్యానవనాల్లో చేరిన మయూరంలా అయ్యాడు. ఈ ధ్వనులు, ఈ వాసనలు, ఈ గుంపులు వేరు. అక్కడ ప్రకృతి, ఇక్కడ మానవారణ్యము. 4వ రోజున సుశీల, రాధాకృష్ణులిద్దరూ అతని ఇంటికి వచ్చినారు. అతడు తెల్లబోయినాడు. అతనికి విపరీతమైన కోపం వచ్చింది. వారితో ఎంతకాలం వరకు అతడు మాట్లాడలేదు. పౌడరు పూసుకున్న సుశీల ముఖాన్ని పెళ్ళుమని చెంపపెట్టితో వికారం చేయాలని అతని మనసు గాండ్రించింది. సెంట్లు రాసుకుని లాలిత్యంగా దుస్తులు వేసుకొని ప్రేముల్లేని కంటి అద్దాలు ధరించిన రాధాకృష్ణని ముక్కలు చేసి అతడెక్కి వచ్చిన కారులోనే పోలీస్ స్టేషన్కు తానే ఆ కారు తీసుకుని వెళ్ళి అప్పగించాలన్న తీవ్ర క్రోధం వెంకట్రావును ఊపివేసింది. వెంకట్రావు గారు, ఏమిటి స్థితి? క్షవరమన్నా చేసుకోలేదు? మా రకం జీవితం మీకు అర్థం కాక కంగారు పడిపోతున్నారు, రాధాకృష్ణ అన్నాడు. మీకు మాకు గాఢమయ్యే స్నేహంలో మొహమాటం లేక రాధాకృష్ణ గారన్న మాటలకు మనసు చికాకు పెట్టుకున్నారా అని సుశీల అడిగింది. వెంకట్రావు మండిపోయాడు. మీ ఇద్దరి స్నేహం నేను కోరలేదు. మీరే నా స్నేహం చేసి నన్ను గడబిడ చేశారు. మీ ఉద్దేశాలు నాకు తెలియవు. మీ విధానాలు నాకు అర్థం కాలేదు. దగ్గరకు వచ్చినా మీరే, అపార్థాలు చేసుకున్నా మీరే. మీకు నాకు స్నేహం లేకపోవటమే మంచిది అని అతడంటూ పడక గదిలోనికి వెళ్ళి పక్క మీద మేనువాల్చినాడు. 10 నిమిషాలైన తర్వాత రాధాకృష్ణ ఒక్కడు లోనికి వచ్చాడు. వెంకట్రావు గారు, మీరు ఏది కోరితే అది చేస్తాను. సుశీలను ఇక్కడ వదిలిపొమ్మంటే వెడతాను. కానీ నన్ను గురించి తప్పభిప్రాయం పడవద్దని ప్రార్థన అన్నాడతను. వెంకట్రావు తెల్లబోయాడు. అతడు లేచి రాధాకృష్ణ భుజాల మీద చేయి వైచి 1 నిమిషం నిలిచి ఉండి నిట్టూర్పు విడిచి మళ్ళీ వెళ్ళి మంచం మీద వాలినాడు. రాధాకృష్ణ మోము ప్రఫుల్లం కాగా మంచం దగ్గరకు వచ్చి, నేను రేపు వచ్చి కనబడతాను అని ఆవలకు వెళ్ళిపోయినాడు. సుశీల లోనికి వచ్చినది. ఆమె తలవాల్చుకొని గుమ్మం దగ్గర నిల్చున్నది. వెంకట్రావు గుండె గబగబా కొట్టుకుంటుంది. ఆమె రావటమే అతడు రిబ్బున లేచి నిల్చున్నాడు. అతని గుండె 2 క్షణికాల కాలం ఆగిపోయింది. కళ్ళు మైకం కమ్మినాయి. తలవాల్చుకున్నాడు. సుశీ, నువ్వు నాకు చెల్లెలవు. నువ్వు ఇంటికి వెళ్ళు. ఒకరికొకరం మనం పూర్తిగా అర్థం కాక ఇలా అయింది. ఇద్దరూ ఎల్లుండి రండి అన్నాడు. సుశీల నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఇదివరకే తన భార్య ఏ యాత్రకైనా వెళ్ళవచ్చునని బుచ్చి వెంకట్రావు అనుమతి పత్రం వ్రాసి విద్యాలయాధికారికి ఇచ్చి ఉన్నాడు. ఆ విషయం తాను బయలుదేరబోయే ముందు పద్మావతి భర్తకు కవరు రాసి పోస్టు వేయించింది. ఆ ఉత్తరం అతడు 2 రోజులు చూడకుండా అలాగే ఉంచాడు. తర్వాత చూచుకొని ఆశ్చర్యం పొందినాడు. ఈ యాత్ర ఎందుకు వెళ్ళినట్లు? తాను యాత్రలకు, ప్రయాణాలకు వెళ్లకుండానే ఎక్కడకు చేరుతున్నట్లు. తనకు ఏమి కావాలి? అనేకులు ధనం సంపాదించుకొనటమే ఆశయంగా పెట్టుకొని కుమిలి కూలి దొర్లి దోరి ఆ ధనం సంపాదించుకుంటారు. అలా వారి జన్మంతా ఆ భయంకర యోగంతో నిండిపోతుంది. కానీ తనబోటి వాళ్లకు వ్యక్తంగానే ఏవో కాంక్షలు, ఆశయాలు నిండిపోతాయి.
వాని స్వరూప జ్ఞానం లేక తాము ఆవేదనలో కృంగిపోవటం రోజూ జరిగే నిత్య నాటకం. తనకు సుశీల కావాలా? ఆమె తనకు దక్కితే తనకు ఏదో ఆనందం కలుగుతుందా? అంతకన్నా అందమైన మలయాళ భామినులు ధనం చూపిస్తే తనతో వచ్చి ఉండగలరే? మలయాళీలేమిటి, ఏ దేశస్థులైనా సరే ధనానికి వచ్చేవారు అప్సరసల్లాంటి వారు మద్రాసులో ఉన్నారు. బ్రాతెలు శాసనం అమలులో ఉన్నా అమలులో లేనట్టే. ఎంతమంది రహస్యంగా ఈ వృత్తి సాగించడం లేదు. అయినా అతి పురుషవాంఛ జీవితానికి ముఖ్యం కాదే. అలాంటి ఆలోచనలే కలుగలేదే. ఈ సుశీల ఏదో అతి విచిత్రమైన బాలిక. ఆమెలో ఏదో అద్భుతమైన ఆకర్షణ ఉంది. బహు ముఖ్యమైన కారణాల వల్ల స్త్రీ పురుషులలో ఆకర్షణ ఉద్భవిస్తుంది. రూప సౌందర్యము, అవయవ సౌందర్యము, అవయవ సౌష్ఠవము, ఆకారపు తీరు, కంఠమాధుర్యము, గుణగణాదులు, చేష్టలు, ఇంకా ఎన్నో కారణాలుండవచ్చును. సుశీల తనలో పశుభావాలకు దోహదమిచ్చింది. ఆలోచనలు సముద్ర తరంగాలై పోటుపాటులై ముంచెత్తుకు వచ్చాయి బుచ్చి వెంకట్రావుకు. తాను సినిమా కంపెనీ పెడుతున్నట్లు పద్మకు తెలియదు. ఆ పెట్టబోయే కంపెనీతో చక్కని చిత్రం తీయాలి, అందులో పద్మ భాగం పుచ్చుకోవాలని కదా తన కోరిక. కానీ సినిమా కంపెనీని స్థాపించి పూనుకోవటం ప్రత్యేకం సుశీల కోసం. సుశీల తనకు ఇంకా దగ్గరగా వస్తుంది. సుశీల కథానాయకురాలు కావాలి, కానీ తన భార్య కంఠం ఆ కథలో భాగం కావాలి. బుచ్చి వెంకట్రావు అనేక సినిమా కంపెనీలు పరిశీలించి చూచాడు. అనేక సినిమా సంస్థలు కుక్కగొడుగుల్లా ఉద్భవించి మరునాడు మాయమైపోతున్నాయి. కొన్ని ఏదో రకంగా తంటాలు పడుతున్నాయి. కొన్ని చచ్చి చెడి చేయంగల విన్నపాలై ఒక బొమ్మ తీసి మాయమైపోతున్నాయి. ఆ బొమ్మ లాభం తెస్తే డిస్ట్రిబ్యూటర్ గుంజుకుంటాడు. విజయవంతమైన చిత్రం కాకపోయినా ఆ చిత్రం వల్లనే డబ్బు గుంజుకోగలడు డిస్ట్రిబ్యూటరు. ఒక కంపెనీ పెట్టి చిత్రం తీయటం ప్రారంభిస్తే ఎంత మహోత్సవంలా అయిపోతుందో. వేల కొద్ది జనులు చిత్రం నిర్మించడానికి కావాలి. అందరూ నిర్మాతకు దాసానుదాసులు అవుతారు. కారులు, రిహార్సల్స్, తారలు రావటం పోవటం, చిత్రంలో ఒక్కొక్క సంఘటన తీయటం, దానికై సెట్టింగులు, ఆ వెనుక దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, శబ్దగ్రాహకుడు, కార్యక్రమానికి ఉపక్రమించటం, అంతకుముందు నగలు నాణ్యాలు దుస్తులు సేకరించి సిద్ధమవటం, స్త్రీ పురుష తారలకు వేషాలు వేయటం, సెట్టింగులలో దీపాలు అమరించటం, ఆ దీపాలతో పగటిలా చేయటం, ఆర్పేస్తూ ఉండటము, ఒక్కొక్క సెట్టుకు సంబంధించిన రంగాలన్నీ తీయటం. ఎంత గడబిడ! ఈ గడబిడ కంతకు అతడు తాను నాయకుడు. అందరూ అతని చుట్టూ మోగాలి, అతన్ని కొలవాలి, పొగడాలి, గౌరవించాలి. అతడు సంపూర్ణాధికారి. ఇది బుచ్చి వెంకట్రావు హృదయాంతరాన ఉదయించిన గాఢమైన కాంక్ష. పద్మావతి యాత్రకు వెళ్ళిన 5వ రోజున సుశీల, రాధాకృష్ణలు ఇద్దరూ బుచ్చి వెంకట్రావు దగ్గరకు వచ్చారు. రాధాకృష్ణ తానే తన కారును నడుపుకుంటూ వచ్చాడు. రండి, దయచేయండి అంటూ వచ్చి వారిని లోని హాల్లోనికి తీసుకుపోయినాడు. రాధాకృష్ణ: వెంకట్రావు గారు, త్యాగరాజనగరంలో మొదటి రకం మేడ ఒకటి కుదిర్చాను. శుభముహూర్తం చూచి మనం పని ప్రారంభించటమే. వెంకట్రావు: ఫస్టు శుభముహూర్తం చూడండి. రాధాకృష్ణ: మీ దగ్గర ఇప్పుడు ఎంత డబ్బు సిద్ధంగా ఉంది చెప్పండి. వెంకట్రావు: 25,000 ఉన్నాయండి. రాధాకృష్ణ తెల్లబోయినాడు. 25,000తో మనం ఏం చేయగలం బుచ్చి వెంకట్రావు గారు? పని ప్రారంభించిన 10 రోజులకు కూడా సరిపోదే అని అతడు కాలుస్తున్న సిగరెట్టు సగం పైగా ఉందనగానే బూడిద రాల్చు గిన్నెలో పారవేసినాడు. 1,00,000 పెట్టుబడితో ప్రారంభిస్తారనుకున్నాను అని అతడు కుర్చీలో కూలబడ్డాడు. నా దగ్గర 1,00,000 ఎక్కడున్నాయి రాధాకృష్ణ గారు? నా వ్యాపారానికి అవసరమైన సొమ్ము 60,000. ఆ సొమ్ము మారుతూ ఉంటుంది. ఏర్పరచుకున్న జీతము, నా వంతు లాభము, ఖర్చులు పోను మిగిలింది 25,000 ఉన్నాయి. అది పెట్టి మాత్రమే సినిమా ప్రారంభించగలను. మీరు ఇతర భాగస్వాములను తీసుకువస్తామన్నారు కాదా అని వెంకట్రావు రాధాకృష్ణను పృచ్ఛ చేసినాడు. సుశీల నెమ్మదిగా వారిరువురి దగ్గరకు వచ్చింది. ఇంతవరకు ఆమె ఇటు అటు పచారు చేస్తున్నది. నా పేర వేసిన 6,000 వేసి నేను భాగస్వామినవుతాను. రాధాకృష్ణ గారి దగ్గర 5,000 ఉన్నాయి. అంతవరకు ఆయన వేస్తారు. నా జీతము, రాధాకృష్ణ గారి జీతము నిర్ణయించి
అది కూడా కంపెనీ వాటాలు చేయవచ్చును అని ఆమె గోడకు కట్టిన ఒక నవీన చిత్రం చూస్తూ నిలబడింది. మీ ఇద్దరి డబ్బు వేయటం అన్యాయం. అదీ కాక మీకు ఇవ్వబోయే జీతాలు కూడా వాటాగా చూసుకోవటం మరీ అన్యాయం. నా తంటాలు నేను పడతాను. ముహూర్తం పెట్టించండి. మనం ఏర్పాటు చేసుకున్న మేడలో పని ప్రారంభిద్దాము అంటూ వెంకట్రావు లేచి, రండి ఆ మేడ చూచి వద్దాము అని పూర్తి చేశాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.